అందరికీ నమస్కారం. నా పేరు దుడం రెడ్డి బాబు, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని, అలాగే బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు విజయవాడలో బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ బీసీ రాజ్యాధికార సాధన విషయం పైన 2 రోజుల సుదీర్ఘ చర్చ అలాగే సమావేశం జరుగుతుంది. ఈరోజు రెండో రోజు. అయితే మనకు బడుగు బలహీన వర్గాలకు గడిచిన 76 సంవత్సరాల నుంచి రిజర్వేషన్ కోసం, ఉపాధి కోసం, విద్య కోసం మనం బీసీ నాయకులు, వివిధ సంఘాల్లో పనిచేస్తున్నటువంటి మన బీసీ నాయకులు పోరాడుతూనే ఉన్నారు. మరి మనకు రాజ్యాధికారం ఎందుకు రావట్లేదు? ఈ రాజ్యాధికారం కావాలి అంటే రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు రాజ్యాధికారం ఇవ్వండి, మాకు విద్యను ఇవ్వండి, మాకు ఉపాధి ఇవ్వండి, మాకు ఉద్యోగాలు ఇవ్వండి, మాకు అవి కావాలి ఇవి కావాలని ప్రతిరోజు వాళ్ళను మనము ప్రశ్నించడము, లేదంటే కనుక బెగ్గింగ్ చేయడమే సరిపోతుంది. మరి ఒక మనిషి జీవితకాలం 60 నుండి 70 సంవత్సరాలు. మరి ఇప్పటికి 76 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా రాజ్యాధికారం కోసం కొట్లాడుతున్నాం, రిజర్వేషన్ కొట్లాడుతున్నాం. మరి ఎప్పుడు వస్తుంది రిజర్వేషన్? ఎప్పుడు వస్తుంది రాజ్యాధికారం? దీనికి ఒకటే ఒక్క ప్రశ్న, నీ ఓటు నువ్వు వేసుకో, నీ బీసీకి నీ ఓటు వేయి, అప్పుడు రాజ్యాధికారం వస్తుందే తప్ప ఇప్పుడు వాళ్లకు వీళ్లకు ఓట్లు వేసి అగ్రకుల రాజకీయ పార్టీలకు ఓట్లు వేస్తే బీసీలకు రాజ్యాధికారం ఎలా వస్తుంది? ప్రతి ఒక్కరూ బీసీ సంఘాల్లో పనిచేస్తున్నటువంటి వారు కానీ, మండల లెవెల్లో కానీ, నియోజకవర్గం కానీ, జిల్లా కానీ, రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి మన బీసీ సోదరులు ఒకటే చెప్తున్నాం. అలాగే రాజకీయ పార్టీలో పనిచేస్తున్న వారికి ప్రతి ఒక్కరికి కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి. మనం మన కుటుంబం కోసమో మన కోసమో పనిచేస్తున్నామా, లేకుంటే బీసీ సమాజం కోసం పనిచేస్తున్నామా? అసలు బీసీ భావజాలం మనలో ఉందా అని ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, ఇప్పుడు విద్య అందట్లేదు, విద్య కోసం ఎన్నో ధర్నాలు చేస్తున్నాం, రాస్తారోకోలు చేస్తున్నాం, డిఓలను కలుస్తున్నాం, కమిషనర్లను కలుస్తున్నాం. నిన్న కూడా ఢిల్లీలో సాధ్వి నిరంజన్ జ్యోతి గారిని, నేషనల్ బీసీ చైర్పర్సన్ గారిని కలిసాం. ఆమె ఒకటే మాట అనేది, సార్ పైనుంచి వస్తే తప్ప, రాజకీయ పార్టీల నుంచి వస్తే తప్ప మేమేమి చేయలేం, మేము కేవలం ఉద్యోగస్తులమే అని చెప్తున్నారు. మరి బీసీ కమిషన్ కూడా, జాతీయ బీసీ కమిషన్ ఆ మాట చెప్తోంది. నిన్న 22 కలిశాను ఢిల్లీలో, కానీ ప్రయోజనం లేదు. అంటే మనకు రాజ్యాధికారం కావాలంటే అధికారుల కాడికి కానీ, లేదంటే రాజకీయ పార్టీ నాయకుల దగ్గరికి వెళ్తే మనకు రాదు, మనం పవర్లో ఉంటే మనకు వస్తుంది. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ ఎట్లా వచ్చింది? అగ్రకులాలు రాజకీయ పార్టీలలో పవర్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సింపుల్గా సాధించుకున్నారు. మనం బీసీ రిజర్వేషన్ కోసం 76 సంవత్సరాలు పోరాడుతూనే ఉన్నాం. మరి పవర్ లేనిది అధికారం ఎలా వస్తుంది? అధికారం లేని పవర్ ఎలా వస్తుంది? మనకు రిజర్వేషన్ ఎట్లా వస్తుంది? ఇప్పుడు కొన్ని కులాలు కూడా మీకు రిజర్వేషన్ ఉంది, మీకు రిజర్వేషన్ ఉంది అంటున్నారు. అయ్యా మేము జనాభాలో 65% దాదాపు ఉన్నాం, మాకు రిజర్వేషన్ ఎంత ఉంది? మీరు జనాభా ఎంత ఉన్నారు? ఈ తిప్పి కొడితే 5% లేరు. మరి వాళ్ళు 10% రిజర్వేషన్ ఏంటి? మాకు 20% రిజర్వేషన్ అండి బీసీలకు. మరి 27+27 చేయండి, 54% రిజర్వేషన్ ఇవ్వండి. లేదు అంటే రిజర్వేషన్ పూర్తిగా తీసేయండి. కులం వద్దు, రిజర్వేషన్ వద్దు. రాజకీయ పార్టీలు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, కులం వద్దు, రిజర్వేషన్ వద్దు. మెరిట్ ప్రకారంగా అందరం సమానమే. ఎవరు మెరిట్ ఉంటే వాళ్ళకు ఉద్యోగం. అయినా కూడా ఒకటి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ప్రతి సంవత్సరం గవర్నమెంట్ శాఖల్లో రిటైర్డ్ అయ్యి లేదా వెళ్ళిపోయే వాళ్ళను, ప్రతి సంవత్సరం ఖాళీ అవుతున్నటువంటి ప్రభుత్వ శాఖల్లో సీట్లను, ఉద్యోగాలను ఎవరికి ఇస్తున్నారు? ఒక్కసారి ఉద్యోగం వస్తే 10 సంవత్సరాలు ఉద్యోగాలు ఉండవు. మిగతా నేను ఎట్లా పోతున్నాయి? ప్రతి సంవత్సరం ఎవరు రిటైర్డ్ కావట్లేదా? మీరు ఉద్యోగాలు సృష్టించడం లేదా? మరి అలాంటప్పుడు ఉపాధి అని బీసీలు ఎందుకు మోసం చేస్తున్నారు? మాకు ఉచిత విద్య కావాలి. ప్రైవేట్ పాఠశాలలు, కార్పొరేట్ పాఠశాలలను అధిక ఫీజులతో వసూలు చేస్తూ ప్రతి ఒక్కటి వ్యాపారం చేస్తున్నటువంటి కార్పొరేట్ ప్రైవేట్ సంస్థల్ని మీరు అడ్డుకట్ట వేయాలి.
అలాగే గవర్నమెంట్ పాఠశాలలను రాయలసీమ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ దాదాపు 1000 పాఠశాలలు మళ్ళీ పునర్నిర్మించాలి. గతంలో 2019, 2024 వరకు అధికారంలో ఉన్నటువంటి పార్టీ దాదాపు 400 స్కూళ్లను మూసేశారు, ప్రైవేట్ గవర్నమెంట్ స్కూళ్లను. ఇప్పుడు అవి మూయడం వల్ల ప్రైవేట్ కార్పొరేట్ వాళ్లకు వ్యాపారంగా మారాయి. కాబట్టి మాకు ఉచిత విద్య కావాలి అంటే గవర్నమెంట్ స్కూళ్ళు పెరగాలి, కాలేజీలు పెరగాలి, ఇంటర్మీడియట్ కాలేజీలు. అలాగే జేఈ మెయిన్స్కు మనం ఇతర రాష్ట్రాలకు కానీ ఇతర జిల్లాలకు కానీ వెళ్తున్నాం, కోచింగ్కు లక్షలు తగిలేస్తున్నాం. అదే కోచింగ్ సెంటర్లను ప్రభుత్వమే ఉచితంగా బీసీలకు అందించాలి. ఇది మా ప్రధానమైన డిమాండ్లు. అలాగే బీసీ అట్రాసిటీ చట్టం అమలు చేస్తారా, లేకుంటే బీసీ ఉద్యమాన్ని స్టార్ట్ చేయాలా? ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ మేము ప్రశ్నిస్తున్నాం. థ్యాంక్ యూ.